భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కోయిల క్రాంతి కుమార్ అన్నారు. రేగొండ మండలం నారాయణపూర్ గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కోయిల క్రాంతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు మడికొండ వంశీ, తనుగుల పవన్, మడికొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన వేడుకలను రేగొండ మండలం నారాయణపూర్ గ్రామంలో జరుపుకోవడం జరిగింది. మనకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అగ్రకులాలను ఎన్నో విధాలుగా హింసించినా కూడా పోరాడి ఆయన వంతు కృషి చేసుకుంటూ అందరిని ఎదుర్కొని ఎంత నీచంగా చూసినా, ఆ దళితుల నీచంగా చూసినా కూడా దళితుల కోసం పోరాడి అన్ని అగ్రకులాల గురించి పోరాడి ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం రాసిన తర్వాత మొట్టమొదటి ఓటకును మనకు కల్పించారు. అంతేకాకుండా ఈరోజు మొన్నటికి మొన్న ఎస్సీ వర్గీకరణ జరిగింది. 15% మనకు పార్లమెంట్లో బిల్లు కూడా ఆమోదించబడింది. ఈ రోజు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రోజుల నుంచి ఈ వర్గీకరణ కొనసాగిస్తుందని మన పార్లమెంట్ ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందువలన ఆయనకు ఎప్పటికి కూడా అన్ని కులాల వారిగా అన్ని కులాలు ఆయనకు రుణపడి మా ఎస్సీ వర్గీకరణ చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ